హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ అనపగింజల కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. అనపగింజలు అంటే మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు ఈ గింజలు అవైలబుల్లో ఉంటున్నాయి. కాయలైనా కావచ్చు, గింజలైనా ఇలా ఒలిచిపెట్టినవి కూడా తీసుకోవచ్చు. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 4 టమాటాలు, 4 కానీ 5 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిగడ్డని తీసుకోవాలి. ముందుగా ఇలా అనపగింజల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కొంచెం మెంతి కూర కూడా వేసుకుంటే ఈ కర్రీలో టేస్ట్కి చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. కొన్ని జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని వేసి వేగించాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేగించుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత మనకి కర్రీకి సరిపడే పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసి కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న అనపగింజలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వాటిని ఉడకనివ్వాలి. ఇవి కొంచెం ఇలా ఉడికేసిన తర్వాత ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని వేసి బాగా కలుపుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనం ఇందాక పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే కారపొడిని కూడా యూస్ చేయాలి. ఇలా అన్నింటిని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఇలా కొంచెం టమాటో మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయిపోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మనం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో అనపగింజల కర్రీ రెడీ అయిపోయినట్లే. చూడండి, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.